అలెర్జీలు, తుమ్ములు, ఆస్తమా ఇవి మనలో చాలామందికి ఎప్పుడూ ఉండే సమస్యలే కదా. అవి ఎందుకొస్తాయో మనకు కొన్ని కారణాలు తెలిసినా కొన్నిసార్లు అదొక అంతుచిక్కని పజిల్లా అనిపిస్తుంది. సరే, ఈరోజు మనం ఈ సమస్యల వెనక దాగి ఉన్న ఒక కొత్త, చాలా ఆశ్చర్యకరమైన కారణం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఈ అలర్జీలు, ఆస్తమా ఎందుకింత కామన్ అయిపోయాయి? ప్రతి సీజన్ మారినప్పుడు లేదా కొందరికైతే ఏడాది పొడవునా వీటితో ఇబ్బంది పడుతూనే ఉంటారు. దీనికి జవాబు మనం అనుకుంటున్న దానికంటే చాలా చాలా భిన్నంగా ఉండొచ్చు. ఓకే, కాస్త లోతుగా చూద్దాం. సాధారణంగా ఇలాంటి సమస్యలు రాగానే మన అనుమానం కొన్ని తెలిసిన విషయాల వైపే వెళ్తుంది. అదేనండి, పుప్పొడి, దుమ్ములోని పురుగులు, మన పెంపుడు జంతువుల చర్మం నుంచి వచ్చే పొట్టు, ఇంకా బూజు. వీటినే కదా మనం మెయిన్ విలన్స్ అనుకుంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఆలోచనంతా ఎలా ఉంటుంది, సమస్య బయటనుంచే వస్తుంది అని. గాలిలో ఎగిరే పుప్పొడి రేణువులు కావచ్చు, ఇంట్లో పేరుకుపోయిన దుమ్ము కావచ్చు, అన్నీ మన చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధించినవే. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ అసలు సమస్య బయటనుంచి రావడం లేదు అనుకుందాం. మనల్ని ఇంతలా ఇబ్బంది పెట్టే ఆ అస్సలు ట్రిగ్గర్ మన శరీరంలోనే మనకు తెలియకుండా లోపలే దాక్కుని ఉంటే? ఆలోచించండి, ఈ ఒక్క పాయింట్ మొత్తం స్టోరీనే మార్చేస్తుంది గదా. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఇది చాలా ఆసక్తికరమైనది. ఈ కొత్త యాంగిల్ ఏంటంటే, ముక్కులో దాగి ఉన్న ఫంగస్. అవును, ఓ కొత్త స్టడీ ప్రకారం మన ముక్కులో మనకే తెలియకుండా ఉండే ఫంగస్ ఈ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చట. అసలు ఈ ముక్కులో దాగి ఉన్న ఫంగస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది మన ముక్కు లోపల నివసించే ఒక రకమైన ఫంగస్ అనమాట. ఒక అధ్యయనం ఏం చెప్తోందంటే, ఇది చాలా సైలెంట్గా ఉంటూనే మన ఇమ్యూన్ సిస్టమ్ని రెచ్చగొట్టి అలర్జీలు, ఆస్తమా లాంటి లక్షణాలకు కారణమవ్వచ్చు. ఈ స్టడీలో అసలు కిటుకంతా ఇక్కడే ఉందన్నమాట. ఈ ఫంగస్ మనకు ఏమాత్రం తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే అలర్జీలను, ఆస్తమాను ట్రిగర్ చేస్తుండవచ్చు. అంటే అసలు కారణం మన లోపలే ఉండి మనకు తెలియకుండా తన పని తాను చేసుకుపోతోందన్నమాట. ఇప్పుడు చూడండి, పాత ఆలోచనకి ఈ కొత్త ఆలోచనకి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి వచ్చే ట్రిగర్స్, మరోవైపు మన బాడీలోనే ఉండే ఒక ఇంటర్నల్ ట్రిగర్. బయటనుంచొచ్చే వాటిని మనం ఎలాగోలా అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ మన లోపలే ఉన్నదాన్ని ఏం చేయగలం? తెలియకుండానే పనిచేసేదాన్ని ఎలా కనిపెట్టగలం? సో ఇది మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఫస్ట్ స్టెప్ మనమెప్పుడు చేసేదే, బయట కారణాలు ఏంటా అని వెతకడం. కానీ ఇప్పుడు సెకండ్ స్టెప్, మన లోపలే దాగి ఉన్న కారణాలను సైన్స్ సాయంతో తెలుసుకోవడం. ఈ రెండిటినీ కలిపి చూసినప్పుడే మనకు కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. ఫైనల్గా ఈ సమాచారం మనకు చెప్పేది ఏంటంటే, మనం చాలా కామన్గా ఫేస్ చేసే కొన్ని ఆరోగ్య సమస్యల మూలాల గురించి మనం మళ్లీ కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందేమో. కారణం ఎప్పుడూ బయటే ఉండాలి అని రూల్ ఏం లేదు. ఇదంతా మనల్ని ఓ పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. మన శరీరంలో గాని, మన చుట్టూ గాని, మన కళ్ల ముందే ఉండి కూడా మనకు తెలియకుండా దాగి ఉన్న విషయాలు ఇంకా ఏమేముండొచ్చు? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.